హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి కాకరకాయ కారం ఎలా రెడీ చేయాలి, ఏమిటి, ఉల్లి కారంతో పాటు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఈ కాకరకాయ ఉల్లి కారం ఎలా రెడీ చేయాలి అనేది చూద్దాం. ఉల్లిపాయ వేసి చేస్తున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలాంటి వాళ్ళైనా తినవచ్చు. దానికోసం అయితే కనుక ఇక్కడ 6 అంటే హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను. చిన్న కాకరకాయ తీసుకున్నాను. ఇలా మధ్యలోకి తీసి ఏమన్నా పురుగు పుచ్చు ఉంటే ఇట్లో కూడా వస్తున్నాయండి. అందుకోసమే ఆ చివర ఈ చివర కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలాగా అన్నీ కూడా అదే విధంగా ఈ చివర ఆ చివర కట్ చేయాలి. అలా కట్ చేసినప్పుడు మనకి ఈ ఉల్లి కారం పెట్టడానికి కూడా బాగుంటుంది. అలాగే ఏమన్నా ఉంటే కూడా మనకు తెలిసిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ కూడా ఒకే విధంగా లేత గింజలు ఉంటాయండి. చాలా బాగుంటుంది. మీరు ముదర గింజలు తినకపోతే కనుక తీసేసుకోవచ్చు. ఇలా లేత గింజలు అయితే కనుక మీరు ఇలాగే స్టఫ్ చేసేయండి, బాగుంటుంది. దీన్ని నేను ఎలా చేస్తానో ఏమిటి అనేది ఖచ్చితంగా చూడండి. అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది. కాకరకాయ ఉల్లి కారం కోసం అయితే నేను ఇలా రెడీ చేసేసుకున్నాను. 6 అయితే కాకరకాయలు తీసుకున్నాను. పసుపు వేసేసాను. అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పు బాగా కలిపేయాలండి. ఇప్పుడు కలుపుకొని ఒక సైడ్ పెట్టేసుకున్నామంటే బాగా కలుపుకొని ఉప్పు బాగా పట్టాలి కాకరకాయకి. అప్పుడే మనకి దీంట్లో ఉండే చేదనం అనేది పోతుంది. ఇలాగా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టేసి సైడ్ పెట్టండి. ఒక 10 నిమిషాల పాటు వదిలేసారంటే ఈలోపు మనం చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. చూసారు కదండి, ఇలాగా ఉల్లిపాయ అనేది పొడవుగా తరుక్కుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఇలాగా తర్వాత ఒక బాండ్లీ పెట్టుకుని దాంట్లో 1/2 టీ స్పూను ఆయిల్ అనేది వేసుకోండి. లేదా 1 టీ స్పూన్ వేసుకున్నా మీకు ఏం పర్వాలేదు. నూనె తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి. ఇలాగా 10 ఎండుమిర్చి వరకు వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి ఏదైనా కూడా ప్రతి ఒక్కటి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. 10 కానీ 8 కానీ మీ ఇష్టం అండి. ఇక్కడ ధనియాలు 1 టీ స్పూన్ ధనియాలు వేసాను. తర్వాత వచ్చేసరికి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వేడిశనగుళ్ళు, బాగా వేగాలండి. అవి దోరగా రావాలి. కలర్ అనేది కొంచెం దోరగా వస్తే సరిపోతుంది. ఎండుమిర్చి మాడకూడదు, అలా అని వేగాలి. మన సిమ్లోనే ఈ ప్రాసెసింగ్ అనేది చెయ్యాలి. దాంట్లోనే మనం 2 ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, ఇది కాకరకాయ ఉల్లి కారం కాబట్టి మనం ఉల్లిపాయ అనేది వేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ 2 ఉల్లిపాయలు వేసి కొంచెం వేయించుకున్నాక అవి సాఫ్ట్ అయ్యాక చూద్దామండి. ఇలాగా కొంచెం వేగితే సరిపోతుంది. కలర్ చేంజ్ అయినాయి కదా కొంచెం. బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండండి. ఎందుకంటే మనం ఆయిల్ అనేది కొంచెం తక్కువగా వేసాం కాబట్టి. దీంట్లోనే ఒక టమాటో కట్ చేసుకుని పొడవుగా వేసేసారంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. కాకరకాయ ఉల్లి కారం కోసం అయితే ఇలాగా ఉల్లిపాయ వేగాక లైట్ దోరగా ఎండుమిర్చి గట్ట వేగిపోయాక ఒక టమాటా వేసి సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అంటే టమాటా సాఫ్ట్గా అవుతే చాలండి. ఇవన్నీ వేగిపోయినాయి కాబట్టి రుచికి తగ్గంత ఉప్పు నేను 1 టీ స్పూన్ వేసాను.
ఇలాగా మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు వదిలేయండి. ఈలోపే మనం కాకరకాయలకి మనమైతే కనుక ఉప్పు పసుపు పెట్టేసాం కదా, కొంచెం మనకి దీంట్లో ఉన్న చేదు అనేది పోవడానికి నీళ్ళుగా వస్తుంది. చూసారు కదండి, ఈ కాకరకాయలో నీళ్ళు అనేది వస్తాయి. ఇలా పిండేయండి. చూసారు కదా, దాంట్లో చేదు అంతా పోతుంది. తినేవాళ్ళు అయితే కనుక ఇలా చేయొద్దు. ఎవరైనా తినలేని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఇలా పిండేశారంటే కనుక చేద్దనం అనేది పోతుంది. అప్పుడు మనం చేసుకుంటే ప్రాసెసింగ్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, భలే ఉంటుంది. ఈ కూర చేయడం కూడా ఈజీయే. ఇలాగా చేదంతా పోవాలి. మనం ఉప్పు వేసాం కాబట్టి చేద్దనం అనేది పోతుంది. అంతగా చేదు ఉందండి. చూసారా, అన్నీ కూడా ఇలాగే తీసేసుకోవాలి. ఇలా పిండేరంటే కనుక ఇలా ఉంటాయి. మనం ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ చేసుకోవాలి. ఏదైతే ఉందో మన ఉల్లిపాయ వేయించుకున్నది రెడీగా ఉంది. మసాలా మనకి ఉల్లికారం, దీంట్లో కొంచెం పావు టీ స్పూన్ కానీ లేదా అర టీ స్పూన్ కానీ పసుపు వేసుకోండి. దాంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసేసి మనకి మసాలా అనేది రెడీ చేసేసుకోవాలి. రుబ్బుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లికారం రుబ్బేసుకుంటే మనకి సరిపోతుందండి. మసాలా పెట్టుకుంటే బాగుంటుంది. దీంట్లో మనం పులుపు అనేది ఎక్కడా వాడలేదు. ధనియాలు కట్ట ఉంటాయి కాబట్టి చూసుకొని వాడితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వేయించుకున్నది ఒక ప్లేట్లోక లేదా బౌల్లోకో తీసేసుకోండి. అప్పుడే మనకి బాగా వస్తుంది. ఇలాగా తీసుకున్నాక స్టఫింగ్ అనేది బాగా చేసుకుంటే కనుక కూర చాలా బాగుంటుంది. ఇలాగ స్పూన్తో ఇలా స్టఫ్ చేసేసుకున్నారంటే కనుక మసాలా అనేది మనకి రెడీ ఉంటుంది. మనకి అంతకుముందు వీడియోస్లో నేను పొడిగా చూపించాను. ఇది కొంచెం డిఫరెంట్గా టేస్ట్ ఈ ఉల్లిపాయ గట్ట వేసాను. చాలా బాగుంటుందండి. ఇలాగ ఒక్కసారి ట్రై చేశారంటే మీరు అస్సలు వదలరు, అంత బాగుంటుంది. చూసారా, మొత్తం అంతా స్టఫింగ్ ఇలాగే చేసేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది. అన్నీ స్టఫింగ్ అయిపోయినాయి కదా, మిగిలిన మసాలా కావాలంటే వేసుకోవచ్చు, లేదా మీరు వేరే కూరలకు కూడా యూజ్ చేసుకోవచ్చు. మిగిలిన మసాలా పాడవదండి. దోశలకు కానీ వాటికి అన్నిటికీ బాగుంటుంది. ఇలాగా 1 టీ స్పూన్ వేసుకొని 2 స్పూన్లు కానీ 1 టీ స్పూన్ కానీ వేసుకోండి. త్వరగానే మగ్గిపోతుంది అనుకో. అంతకుముందు కూడా మనం 1 టీ స్పూన్ వరకు వేస్తాము, అర టీ స్పూన్. ఇప్పుడు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆవాలు పావు టీ స్పూను, కరివేపాకు అంతేనండి. పోపు దినుసులు ఎక్కువగా ఏమి వేయను, ఇంతే. మనకి ఎక్కువగా వేస్తే ఎక్కువ ఎందుకులే అనేసి నేనైతే ఇలాగే 2 వస్తువులు వేసాను. ఇలాగా కాకరకాయ స్టఫింగ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అన్నీ 1 బై 1 ఇలా పెట్టేసుకున్నారంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలాగా మూత పెట్టేసి ఉంచేయండి. మధ్య మధ్యలో మనం కడాయి పెట్టుకుని ఇలా ఇలా కలుపుతూ, అంటే మన స్పూన్తో కన్నా మనం కడాయి పెట్టుకొని ఇలా అన్నామంటే కనుక ఆ ఉల్టా పల్టా పడుతూ ఉంటాయండి. అంటే అటు ఇటు జరిగి ఆ సైడు ఈ సైడు మగ్గుతూ ఉంటాయి. సో చూసారు కదా, నేను మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఉన్నాను. ఇలాగే అన్నీ కూడా మగ్గిచ్చేసుకోవాలి బాగా. దీనికి మినిమం 20 మినిట్స్ అనేది పడుతుంది. ఒక 20 నిమిషాలు అయితే టైం కేటాయించాలండి. ఉన్న మసాలా కూడా మనం వేసేసుకుందాం. కొంచెం కొంచెం కావాలితే వదిలేద్దామండి. వీటితో పాటు మసాలాతో పాటు ఏగుతుంది. ఇలాగే ఏగిన మనకి కాకరకాయ కారం అనేది రెడీ అవుతుంది. కొంచెం టైం అయితే పడుతుందండి. కొంచెం పేషెన్సీ అనేది కావాలి. కొంచెం ఓపిక తెచ్చుకొని మనం చేస్తే కనుక చాలా బాగుంటుంది. చేదు ఉండకుండా ఉంటుందండి.
ఇలా కాకరకాయ ఉల్లి కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం అన్నంలో కలుపుకుంటే మరింత బాగుంటుందండి. ఒక్కసారి అన్నంలో కలుపుకొని చూసారంటే చాలా బాగుంటుంది. సో ఎవరైనా కూడా అన్నంలో కలుపుకొని చూడండి, బాగుంటుంది. ఇలాగా మగ్గిపోతుందండి మొత్తం కూడా. ఇలాగ ఈ కలర్లోకి రావాలి. మాడిపోయిందని అస్సలు అనుకోవద్దు. ఇది ఏగితే ఈ కలర్లోకి వస్తుందండి. బాగా కాకరకాయ ఉల్లికారం అనేది మనకి వేగి ఈ రంగు వస్తుంది. కావాలనుకున్న వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉల్లిపాయ గట్ట వేయించానండి. అప్పుడే మనకి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇదైతే సూపర్ టేస్ట్ ఉంటుంది. చపాతీలోకి ఏదైనా బాగుంటుంది, కానీ అన్నంలో కొన్నే బాగుంటాయి కాబట్టి ఇది ఆల్మోస్ట్ అన్నంలోకే బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే కాకరకాయ ఉల్లి కారం అనేది మంచి టేస్ట్ అనేది ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాకరకాయ ఉల్లి కారం ఒక్కసారి ట్రై చేశారంటే మీరు అస్సలు వదలరు, అంత బాగుంటుంది. చూసారా, కాకరకాయ ఉల్లి కారం సూపర్ ఉంది. ట్రై చేయండి. ట్రై చేశాక కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటని. చేస్తారు కదా. థ్యాంక్ యూ.